గర్భిణీ స్త్రీలలో ఐయుజిఆర్ అంటే ఏంటి? హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ స్కాన్స్ చేసుకుంటూనే ఉంటారండి. ఆ స్కాన్స్లో బేబీ వెయిట్ ఎలా ఉంది అన్న దాని గురించి, గ్రోత్ ఎలా ఉంది అన్న దాని గురించి రాస్తూనే ఉంటారు. ప్రతి జెస్టేషనల్ ఏజ్ అంటే లెట్స్ సే 6th మంత్ లేదా 7th మంత్, సో ప్రతి జెస్టేషనల్ ఏజ్కి వెయిట్ రేంజెస్ ఎంతోమంది లేడీస్లో గ్యాదర్ చేసుకుంటే డేటా 90% కంటే ఎక్కువ బేబీస్ కంటే తక్కువ వెయిట్ ఒకవేళ మీ బేబీది ఉంది అంటే దాన్ని ఐయుజిఆర్ కింద పరిగణిస్తారు. సో టెక్నికలీ క్లినికల్ టర్మ్స్లో లెస్ దెన్ 10th సెంటైల్ ఫర్ దట్ పర్టిక్యులర్ జెస్టేషనల్ ఏజ్ అని అంటూ ఉంటాం. సో అటువంటి బేబీని ఐయుజిఆర్తో ప్రాబ్లంగా ఉంది అని చెప్తాం. ఈ ఐయుజిఆర్ అన్న మెథడ్ 2 types ఉంటుందండి. సిమెట్రికల్ ఐయుజిఆర్, అసిమెట్రికల్ ఐయుజిఆర్. సిమెట్రికల్ ఐయుజిఆర్ అంటే బేబీ ఓవరాల్ చిన్నగా ఉంది, హెడ్ చిన్నగా ఉంది, బాడీ కూడా చిన్నగా ఉంది. అసిమెట్రికల్ ఐయుజిఆర్ వచ్చేసి బేబీ హెడ్ బాగానే ఉంది, బాడీ చిన్నగా ఉంది. సో సిమెట్రికల్ ఐయుజిఆర్ అసిమెట్రికల్ ఐయుజిఆర్ కంటే కొంచెం ఎక్కువ డేంజరస్, అంటే చాలా అర్లీగా స్టార్ట్ అయింది ఇష్యూస్. ఈ ఐయుజిఆర్ ప్రాబ్లం చిన్నగా ఉంది బేబీ అన్న ప్రాబ్లమ్స్ ఎందుకు రావచ్చు? మొదటిగా ప్లాసెంటా మాయలో ప్రాబ్లం ఉండొచ్చు, మదర్ నుంచి బేబీకి ఫుడ్ సరిగ్గా అందకపోవడం వల్ల. సెకండ్, మదర్లో ప్రాబ్లం ఉండొచ్చు, అంటే మదర్లో బీపీ ప్రాబ్లం ఉందనుకోండి, హై బీపీ ఇష్యూస్, లేదా మదర్కి క్రానిక్ స్మోకర్, ఆఫెన్ స్మోక్ చేస్తుంది, సో అలాంటి వాళ్ళల్లో కూడా మీరు ఈ ఐయుజిఆర్ చూస్తుంటారు. థర్డ్ వచ్చేసి బేబీలో ప్రాబ్లం, అంటే బేబీలో జన్యుపరంగా ఏదైనా లోపం ఉంది, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, సో అట్లా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఐయుజిఆర్ ఈ గ్రోత్ రెస్ట్రిక్షన్ లేదా స్మాల్ బేబీ ఫినామినన్ మీరు చూస్తారు. సో ఇలా చూసిన వెంటనే నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? మానిటర్ చేసుకుంటూ ఉండాలి, గ్రోత్ ఎలా ముందుకు వెళ్తుంది, బ్లడ్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఏమన్నా మెడికేషన్స్ ఏమన్నా యాడ్ ఆన్ చేయాలా, బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్మెంట్కి ఏమన్నా ఇన్ఫ్యూజన్స్, సెలైన్స్ లాంటివి ఏమన్నా ఇవ్వాలా, ఓరల్ టాబ్లెట్స్ సరిపోతాయా? సో ఇవన్నీ మీరు డాక్టర్తో డిస్కస్ చేసుకొని పాసిబుల్ కాజ్ ఏంటి అన్నదాన్ని బట్టి ప్రోగ్రెస్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. లాస్ట్ వరకు మనం ముందుకు తీసుకెళ్ళినా కరెక్ట్గా డెలివరీ కూడా ఎలా ప్లాన్ చేయాలి? ఈ చిన్న బేబీ నార్మల్ డెలివరీ తట్టుకుంటుందా లేదా అంతసేపు, ఏమన్నా సిజేరియన్ ప్లాన్ చేయాలా సో దట్ బేబీ ఎఫెక్ట్ కాకుండా? సో డెలివరీ మెథడ్ని కూడా డాక్టర్తో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఐయుజిఆర్ అన్నది ఇట్ ఈస్ నాట్ అ లైట్ థింగ్ అండి, ఇట్ ఈస్ క్వైట్ అ సీరియస్ థింగ్. సో ఐయుజిఆర్ ఉంది అన్న వెంటనే మీరు డాక్టర్తో కన్సల్ట్ అయ్యి అది ఎంత సీరియస్, కరెక్ట్ చేసేసుకోవచ్చా, అసలు రీజన్ ఏమై ఉండొచ్చు, దానికి మనం ఎట్లా దాన్ని ట్యాకిల్ చేయాలి రిమైనింగ్ ప్రెగ్నెన్సీ అనేది డిస్కస్ చేసుకోండి. థ్యాంక్ యూ.